జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒక్కసారిగా పతనమవుతాడు. ఎవరికీ అవసరం లేని వ్యక్తి ఒక్క రోజులో ధనవంతుడవుతాడు. విధి విలాసం ఎవరికీ తెలుసు. దేవుడు ముందు ఎవరు నిలబడగలరు అనే మాటకు ఇదే కారణం. ముఖ్యంగా సినిమా రంగంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలుగు ఉంటుంది. ఒకప్పటి అందాల తార, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, అందగత్తె అయిన భానుప్రియ గారు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో 150కి పైగా చిత్రాల నటించిన ఈ నటి నటనతోనే కాకుండా నృత్యంతో కూడా మంత్రముగ్ధుల్ని చేశారు. 1994లో విడుదలైన రవిచంద్రన్ నటించిన రసిక చిత్రం చూసిన వారికి ముద్దు మొహం నాయిక భానుప్రియ గారు జ్ఞాపకం మరువలేము. ఆ తరువాత దేవరమగ, సింహాద్రి సింహ, కదంబ, మేస్ట్రో వంటి చిత్రాల్లో నటించారు. ప్రముఖ కూచిపూడి నృత్యకారినైన భానుప్రియ గారు నృత్యానికి ఫిదా కాని వారు లేరు. ఇప్పుడు 58 ఏళ్లు నిండిన ఈ నటి జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొంటున్నారు. పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోయారు. నటి జీవితంలో విషాదాల పరంపరే నడిచింది. దశాబ్దాలుగా బహుభాషా చిత్రాల్లో కనిపించిన భానుప్రియ గారు చివరికి సినీ పరిశ్రమకు దూరమయ్యారు. 90లలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు పొందిన భానుప్రియ గారు అభిమానులు కొంతకాలం ఆందోళన చెందారు. కానీ ఏ రంగమైనా అంతే కదా. ప్రస్తుతం ఉన్నప్పుడు అభిమానం, ఇంకా ఏవేవో కొన్ని సంవత్సరాలు చెప్పుకున్న తరువాత వారి గురించి మర్చిపోతారు. ఎక్కడ కూడా అలాగే జరిగింది. భానుప్రియ గారి గురించి ప్రజలు మర్చిపోయారు. 1998లో భానుప్రియ గారు ఆదర్శ కౌశల్ని వివాహం చేసుకున్నారు. 2005లో విడాకులు తీసుకున్నారనే వార్తలొచ్చాయి. దీనిపైన స్పందించిన నటి, మేమిద్దరం బాగున్నాం, కొన్ని కారణాల వల్ల వేర్వేరు చోట నివసిస్తున్నామంతే, విడాకులు ఏమీ కాలేదు, విడాకుల వార్త కూడా అబద్ధమన్నారు. కానీ 2018లో భానుప్రియ గారి జీవితంలో అతిపెద్ద షాక్గా మారింది. ఆమె భర్త ఆదర్శ్ గుండెపోటుతో మరణించారు. భర్త మరణం తర్వాత నటి భానుప్రియ గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే బాధతో జ్ఞాపక శక్తిని కోల్పోయిన నటి ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి భర్త మరణం తరువాత నేను సినిమాలో నటించడం తగ్గించాను. ఎందుకో మనసుకు ప్రశాంతత లేదు. ఆయన మరణం నుండి కోలుకోవడం నాకు చాలా కష్టమైంది. ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమంగా ఇప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతోందని నటి చెప్పుకొచ్చారు. ఈ వార్త అభిమానులను షాకిస్తోంది. స్వర్ణకమలం, అన్వేషణ, సితార, విజేత, అపూర్వ సహోదరులు, ఖైదీ నెంబర్ 786, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ని అలరించింది భానుప్రియ గారు.